హాయ్ హలో నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మధుహితాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను చాలా రోజుల నుంచి వీడియోలో కనిపించట్లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు వీడియోలో కనిపించట్లేదని. సో అందుకే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ హెయిర్ ఆయిల్ గురించి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది చాలా చాలా మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు యూత్కి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లల దగ్గర నుంచి హెయిర్ ప్రాబ్లం అన్నది అందరికీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో చాలామందికి హెయిర్ లాస్ అండ్ డాండ్రఫ్ అండ్ మెయిన్లీ గ్రే హెయిర్ అన్నది చాలా చాలా ప్రాబ్లము. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకునే హెయిర్ ఆయిల్ని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది చాలా చాలా మంచిది. నేను ఎప్పుడు బయట హెయిర్ ఆయిల్ కొనుక్కోను. సో ఇంట్లో మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఎప్పటి నుంచో ఇది యూస్ చేస్తున్నాను. నాకు ఒక్క సింగిల్ గ్రే హెయిర్ కూడా లేదు. సో అందుకే ఈ హెయిర్ ఆయిల్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మీకు కూడా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా మనకి ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె అండ్ క్యాస్టర్ ఆయిల్, కరివేపాకు, మెయిన్గా ఈ 3 కావాలి. అండ్ ఇంకొక 3 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కలాంజీ సీడ్స్, మెంతులు అండ్ రోజ్మెరీ లీవ్స్. ఈ 3 నేను ఇంతకుముందు చెప్పినట్టు కొబ్బరి నూనె, క్యాస్టర్ ఆయిల్, కరివేపాకు, ఈ 6 ఇంగ్రీడియంట్స్తో నేను ఈ స్పెషల్ ఆయిల్ని ప్రిపేర్ చేస్తాను. సో ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెంతులు, కలోంజీ సీడ్స్ అండ్ రోజ్మెరీ లీవ్స్. సో మెంతులు గురించి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మెంతులు యూస్ చేయటం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ హెయిర్ స్మూత్నెస్ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కలోంజీ సీడ్స్. వీటి వలన ఏంటంటే మనకి గ్రే హెయిర్ ఆల్రెడీ అందరికీ ఉన్న ప్రాబ్లమే. సో ఉన్న గ్రే హెయిర్ని మనము మార్చలేము. బట్ ప్రివెంటివ్గా ఇంకా గ్రే హెయిర్ రాకుండా ఉండాలి అంటే ఈ కలోంజీ సీడ్స్ చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. గ్రే హెయిర్ రాకుండా మన హెయిర్ని కాపాడుతుంది. నెక్స్ట్ రోజ్మెరీ లీవ్స్. ఇవి కంటిన్యూస్గా ఒక 2-3 మంత్స్ వాడి చూడండి, మీకు హెయిర్ రీగ్రోత్ అవుతుంది. మళ్ళీ కొత్తగా బేబీ హెయిర్ గ్రో అవడం మీరు చూస్తుంటారు. జనరల్గా ఇవి బయట ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఇన్ కేస్ మీకు దొరకకపోతే అమెజాన్లో ఇవి ప్రొవైడ్ ఉన్నాయి. అమెజాన్లో ఒకసారి చెక్ చేసుకోండి.
చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్. అయితే నేను ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. సో మంత్కి ఒక్కొక్క ఆయిల్ని ట్రై చేసే బదులు కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా మీరు ఈ ఆయిల్ని కనుక కంపల్సరీగా ట్రై చేసి చూడండి. మీకు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చాలా చాలా మంచిది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం వలన సో ఏదన్నా పొల్యూట్ అవుతుంది అట్లా అని కూడా మనకి ఫీలింగ్ ఉండదు. మన చేతులతో మనం తయారు చేసుకున్న యూస్ చేస్తే ఆయిల్, సో మనకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేయడంతో పాటు మీరు ఏంటంటే రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటే మీ హెయిర్ని మీరు కాపాడుకోవచ్చు. సో షూర్గా ఈ ఆయిల్ని మీరు ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, మంచి వీడియోని నేను మీకు చూపించాను అనే సాటిస్ఫాక్షన్ నాకుంది. ఎందుకంటే హెయిర్ ప్రాబ్లం అన్నది అందరికీ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుహితాస్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్కమింగ్ వీడియోస్ గురించి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి కదా. సో నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో, మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ బై మీ మధు.